సాహు గారిని, అదేవిధంగా బాలరాజ్ గారిని, రకీబ్ గారిని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్జిఓ మిత్రులు మన అందరం కూడా ఒకసారి లేచి ఒక 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత చెప్పి మాట్లాడకపోతే మమ్మల్ని కొడతారు. సార్ ఇప్పుడు మీరే దయచేసి పదమ్మా అమ్మ అని కొంచెం 2018 and of course just past 1 year by God's grace we could reach out to more than 1,000 families with చాలా విపత్కరమైన పరిస్థితిలో అందరూ పనిచేశారు ఎన్జిఓస్. నిజానికి ఇందాక మనం మౌనం పాటించిన ఆ మిత్రులు కూడా వాళ్ళ ప్రాణాల త్యాగంతో సైతం కూడా వాళ్ళ ఫీల్డ్లో ఉండి పనిచేశారు. వారిని లాస్ట్ ఇయర్ ఒక రకంగా చెప్పాలంటే నేచర్ బాలరాజు గారే మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఎన్జిఓ దానికి. ఈ సమయంలో వారిని మనం కోల్పోయాం. ఈ విధంగా ప్రమాదాలను సైతం లెక్క చేయకుండా తారా గవర్నమెంట్ లాగా ఈ ఎన్జిఓస్ దూసుకుపోతూ ఏ రకంగానూ మెప్పును కానీ లేకపోతే ఏ రకమైన పరిస్థితిని కానీ ఒకవేళ ఆశించకుండా పనిచేసే సంస్థలు విశాఖపట్నంలో ఉపనులుగా ఉన్నాయి. మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాము. అలాగే ఇక్కడ ఆహుతులైన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ దాకా నుంచి నేను చూస్తున్నాను చాలాసేపటి నుంచి అందరూ ఎదుటివాడి కోసం ఏదో చేయాలనే తపన, సేవ చేయడంలో ఆనందం పొందే దృక్పథం. నేను ఎంత బాగా ఇంకా సేవ చేయగలను, ఎంత బాగా మిగతా వాళ్ళతో మమేకమై చేయగలను అనే ఆతృత, ఇది నేను ప్రత్యేకంగా గమనించాను. చేస్తాను. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక గొప్ప వ్యక్తిని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ చూశాను. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చేతితో లాక్డౌన్ లో మనం 3,000 మందికి అన్నం పొట్టాలు ఇచ్చాను. చెయ్యి కాలిపోయింది నాకు 2014లో. ఆ చెయ్యికి ఆపరేషన్ ఆ మహానుభావుడు చేశాడు. గట్టిగా చెప్పండి కొట్టాలి. ఎందుకంటే ఒక అమ్మకి మనం ఇంట్లో వండి పెట్టి మన పిల్లలకు పెడితే ఎంత సంతోషం పడుతుందో, అలాగే లాక్డౌన్ లో నా చేతులతో నేను 100 మందికి వండి పెట్టాను. నాకు ఈ చెయ్యికి ఏ కష్టం లేకుండా చూసిన మహానుభావుడు ఆయన. ఎందుకంటే కాలిపోయి శుభ్రంగా కుక్కరు పెళ్ళిపోయి శుభ్రంగా కాలిపోతే ఫ్రీగా నాకు ఆపరేషన్ చేసి పెట్టిన మహానుభావుడు సుధాకర్ గారిని నేను ఇక్కడ చూసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే తక్కువ మాట్లాడదా ఎక్కువ పని చేద్దాం. మనం
కాదండి, మన గురించి మనం చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని. ఎందుకంటే ఒక్కరి వర్క్ కాదు, మనం చీవల్లో పనిచేయాలి, అలాగే కాపుల్లో అందరూ సంఖ్యగా ఉంటారు. ఎందుకంటే అప్పుడే ఎన్జిఓస్ చేసిన వర్క్ ఊరందరికీ తెలుస్తుంది. మన గురించి మనం చెప్పుకోవడం కాదు. సరిగమగా చాలా వర్క్స్ చేశారు. నమస్కారాలు. ముఖ్యంగా నన్ను ఈ మీటింగ్ పిలిచిన ప్రజ్ఞాన్ కుమార్ గారికి ప్రత్యేకంగా, అలాగే మా గురువు గారు ఇక్కడే ఉన్నారు, వారితో కలిసి జనరల్ ఫిల్మ్ సొసైటీ చాలా వాటిలో వారు నారాయణప్రకాష్ గారితో కలిసి వర్క్ చేశాను నేను. నన్ను ప్రజ్ఞాన్ గారు రమ్మని పిలిచారు, కానీ ఏం మాట్లాడలేదో నాకేం చెప్పలేదు. వారిని వాట్ టు సే, జస్ట్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎన్జిఓస్. నేను 1975లో entered into Lions movement అండి. From last 45 years I am working in the Lions movement in different capacities, and 21 years back I entered into the Vasavi movement, and after becoming president in 2009 I became the Vasavi governor, and after that international మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్, బికాస్ అందరికీ ఫ్యామిలీ, అందరికీ ప్రాబ్లమ్స్, అందరికీ ఎవ్రీడే దే హ్యావ్ టు, వెన్ ఎస్పెషల్ దే హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ అండ్ కమ్ అండ్ డూ దేర్ సర్వీసెస్. అయినప్పటికీ కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ సమ్ టైమ్, ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఓన్లీ 24 hours. కానీ అందులో మనం ఇతరుల కోసం కూడా కొంత సమయం తీసి పెట్టగలం అని అందరూ యాక్చువల్గా ఎవ్రీ పర్సన్ whoever gathered here, ఉమెన్ ప్రత్యేకంగా నేను చెప్తాను, ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ టైం ఇచ్చి ఇంకొకళ్ళ కోసం, ఎంత టైం ఉన్నా మనకే సరిపోదు, సో ఇంకోళ్ళకి ఇద్దాము అని అనుకుని అది ఐ కెన్ సే దట్ వన్ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఇస్. సో యూ ఆర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఎవరైనా డబ్బులు అడిగినా ఇస్తారేమో, కానీ టైం ఎవరికి ఇవ్వరు. సో ఇట్స్ వెరీ మచ్ వాల్యుబుల్. అది యు ఆర్ గివింగ్ టు అదర్స్. ఐ అప్రిషియేట్ దట్. ఇట్స్ గాడ్స్ వర్క్ యాక్చువల్లీ, సెల్ఫ్లెస్ సర్వీస్ వీ కెన్ సే. నమస్కారాలు. ముందుగా అందరికీ వరల్డ్ ఎన్జిఓస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామలక్ష్మి. నేను లాసాలో వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను. ఫస్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, సార్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఒకటి చెప్పారు, యూనిటీ అని. దెన్ అది నేను ఎక్కువగా నమ్మేది, ఫాలో అయ్యేది. ఎందుకంటే యూనిటీ ఉంటేనే మన అందరూ ఉండేది. బికాస్ ఎన్జిఓ సంస్థలో మన అందరికీ కూడా ఒక్కొక్క కోణంలో పనిచేస్తూ ఉంటారు, ఒక్కొక్క దాని మీద పనిచేస్తూ ఉంటారు. ఫుడ్, బ్లడ్, అలాగే చిల్డ్రన్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ మీద పనిచేస్తూ ఉంటారు. అందరూ కలిసి ఒకే దాని మీద నడిచినట్టయితే ఒక 10 రోజుల్లో అవ్వాల్సిన పని ఒక్క రోజులో అవుతుంది అని బలంగా నమ్ముతాం మేము. అలాగే లాక్డౌన్ టైంలో కూడా నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు. అంటే ఐ మీన్ కొన్ని ఎన్జిఓస్కి కాల్ చేసి ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అనగానే ఎంతోమంది రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో ఉన్న హెల్ప్ అనేది వాళ్ళు చేశారు. అయితే మేము 2014లో నేను టాస్ అనే ఎన్జిఓ స్థాపించాను. నేనే ప్రెసిడెంట్ ఫౌండర్ని. అంటే మేము ఎడ్యుకేషన్ పైన వర్క్ చేద్దామని ఉద్దేశంతో నేను కోర్సెస్ చెప్పేవాడిని. సో పిల్లలు ఈ ఎడ్యుకేషన్ ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో 10+ అయిన తర్వాత వాళ్ళకి డిస్కంటిన్యూ అయిపోతున్నారని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ప్లస్ కాంపిటేటివ్ తెలిసి మేము ఫ్రీగా టీచ్ చేస్తుంటాము. సో ఆఫ్టర్ బిఫోర్ కరోనా ఒకటి చేసాం. కరోనా నుంచి అయితే మాత్రం లెఫ్ట్ ఓవర్ ఫుడ్, అంటే ఫుడ్ మన కరోనా సమయంలో 40,000 ఫుడ్ ప్యాకెట్స్ మేము వండి పంచిపెట్టాం. ఫ్రమ్ కచ్చపాలెం టు గోపాలపట్నం ఏరియా వరకు అన్ని స్లమ్స్లో కూడా. ప్రతిరోజు వాలంటీర్స్ ఆల్మోస్ట్ 28 మెంబర్స్ వర్క్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టపడ్డారు. సింగిల్ డే కూడా మేము ఎవరు ఇంట్లో లేదు. మార్చ్ 28 నుంచి మే 2వ తేదీ వరకు కంటిన్యూగా చేసాము. ఆ తర్వాత 5 టైమ్స్ ఆఫ్ రైస్, 5 టైమ్స్ రైస్ అండ్ 3 టైమ్స్ పప్పు అందరికీ. అంటే నాకు స్విగ్గీ సంస్థ ద్వారా నాకు ఆఫర్, అంటే డొనేషన్ వచ్చింది. స్విగ్గీ అండ్ జొమాటో కూడా సపోర్ట్ చేశారు నాకు. దీంతో పాటుగా 2 ప్లాస్మా డొనేషన్ చేసే అవకాశం వచ్చింది మా సంస్థ నుంచి. ఒక 15 మందికి బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది ఈ కరోనా సమయంలో. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదర్ దెన్ దట్ నాకు ఎన్జిఓ, అంటే నాది ఆన్లైన్లో చూస్తే ఫుడ్ డొనేషన్ బయట అంటే నాకు కాల్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఆ విధంగా నాకు లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్కి ప్రతి ఒక్కరు కాల్ చేస్తుంటారు. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఎన్జిఓ వాళ్ళ పరిధిలో చాలా చక్కటి ట్రెమెండస్ సర్వీస్ చేస్తున్నారు. సో చైల్డ్ లైన్ కూడా నా వద్దు నేను నిర్ణయం చెప్పగలను. చాలా
చక్కటి సర్వీసెస్ అందిస్తున్నాం పిల్లలకి. ఎందుకంటే పిల్లలు వర్ణర్ గ్రూప్ వాళ్ళకి ఎంత చేస్తున్నారు తక్కువే. సో చైల్డ్ లైన్ మంచిలో నైట్ ఇక్కడ విశాఖపట్నం స్టార్ట్ అయిన లాస్ట్ 3 years నుంచి సీడ్ ఆర్గనైజేషన్ పోస్ట్ చేస్తుంది. సీడ్ ఆర్గనైజేషన్ సపోర్ట్ తోటి ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా చైల్డ్ లైన్ సర్వీసెస్ అందిస్తున్నాం. ఇది మీ అందరికి తెలుసు, చైల్డ్ లైన్ సర్వీసెస్ 24/7. సో ఎమర్జెన్సీస్ కాల్స్ అటెండ్ అవ్వడం, ఎనీ టైం చైల్డ్ స్టాఫ్ రెడీ ఉంటారు రెస్క్యూ చేయడం, పిల్లల్ని సపోర్ట్ అందించడం వరకు, పిల్లలు హెల్ప్ చేయడం వరకు. ఈవెన్ కోవిడ్ సందర్భంలో, కోవిడ్ రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా మేము లీవ్ తీసుకున్నది కానీ ఆగింది కానీ లేదు. ఈవెన్ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఏ కేసెస్ వచ్చినా డైర్ చేసి అటెండ్ అవ్వడం జరిగింది. సో కొంతమందికి వర్క్ చేస్తాం కానీ ఈరోజు మనం అందరూ ఇలా కలవడం, తర్వాత నియర్లీ 1 year మనందరూ ఇలా మీట్ అవ్వడం అనేది. దిస్ ఇయర్ చెప్పాలి ఏంటంటే అచీవ్మెంట్ తృప్తి కంటే ఛాలెంజెస్, ముఖ్యమైన ఛాలెంజెస్ ఎడ్యుకేషన్, స్కూల్స్. మేము ప్రజలవాణి వెల్ఫేర్ సొసైటీ డిజబిలిటీ చిల్డ్రన్స్తో వర్క్ చేస్తాము, వొకేషనల్ ట్రైనింగ్స్, ప్లేస్మెంట్స్. తృప్తి పడింది ఒకటి ఏంటంటే ఈ 10 నెలలు ఉన్న ఛాలెంజ్లో మన స్కూల్ పిల్లలే కాకుండా జిల్లా మొత్తంలో మాక్సిమం నియర్ అబౌట్ 2400 ఫ్యామిలీస్ కొంత డిజేబుల్ పర్సన్ నుంచి డిజబిలిటీతో ఉన్నాం. ఫ్యామిలీస్కి మేము అచీవ్ అయ్యగలిసాము. కొంతమంది మనకి తెలిసిన వాళ్ళు ముందుకొచ్చి సాయం చేశారు. కానీ ఈసారి మన ఆర్గనైజేషన్ ఈ ఇయర్లో ఏం అచీవ్ చేసింది అని అనిపిస్తే ఈ సెక్టర్స్లో ఈ సపోర్ట్ కావాలి అని అంటే అది ఎన్జిఓస్ కావచ్చు, డోనర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ముందుగా ఈవెన్ మాకు ఇండియన్ నేవీ కూడా ముందుకొచ్చి ఆ సపోర్ట్ చేయడంతో తృప్తి ఏంటంటే మేము చేసే ఈ సర్వీస్ అనేది అట్లీస్ట్ మేము సర్వీస్ చేస్తున్నాము కానీ గుర్తింపు అనేది జనాలకు ఉన్నది అని అనిపించింది. సో అదే మాకు అందరికంటే పెద్ద తృప్తి. అండ్ సెకండ్లీ ఐ సే థ్యాంక్ యూ టు ఆసరా సాహు గారు, మిస్ సాహు గారు. బట్ ఏ ప్లేసెస్లో అయితే మేము వెళ్ళలేము, ఆయన వాళ్ళ ఫోన్ ఎన్జిఓస్ అందరికీ కూడా నా నమస్కారం అండి. నా పేరు సునీత, ఆసరా చారిటబుల్ సొసైటీ ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ కూడాను. సో బేసికలీ ఆసరా గురించి ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే వీఆర్ జస్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ నీడ్ అండ్ రిసోర్స్ అండి. అంటే చాలా మంది నీడ్ కావాలి అని సొసైటీలో ఉంటారు. సో వీ హ్యావ్ అ స్మాల్ గ్రూప్ వెల్ విషర్స్ మాకున్న వాళ్ళం. మేము దానికి ఫండ్స్ రేస్ చేసి వేరెవర్ నీడ్ ఉన్న చోటికి రీచ్ అవుట్ అవుతాం. ఆ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే మేము విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ 7 టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్స్ స్టార్ట్ చేశాను. అది ఎవ్రీ బుక్ అండ్ కార్నర్ ఉన్నాయి, చాలా రిమోట్ ప్లేసెస్ కి. అండ్ ఈ మంచి ట్రైబల్ విలేజ్ రూడకోట అక్కడ వరకు కూడా వెళ్ళి మేము బ్లాంకెట్స్ వింటర్లో ఎవ్రీ ఇయర్ వింటర్ వెళ్తాం అక్కడికి. అండ్ మా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే రిమైండ్ హోమ్, పిల్లలు జువెనైల్ హోమ్. బేసికలీ మా వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆఫీషియల్స్, వాళ్ళు మేము స్టోరీస్ చెప్తాం పిల్లలకి. ఎందుకంటే ఆ పార్ట్ చాలా మిస్ అయిపోతున్నారు. దానివల్ల పిల్లలకి అసలు మోరల్స్ అంటే ఏంటో కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సో మేము జువెనైల్ హోమ్ అక్కడికి వెళ్తాం, గవర్నమెంట్ స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ ఇక్కడ వెళ్ళి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. రైట్ నా కోవిడ్ వల్ల వెళ్ళట్లేదు. సో స్టోరీస్ చెప్పి వాళ్ళకి మోరల్స్ త్రూ స్టోరీస్, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళకి ఏదైతే మనకి ఇదివరకు స్కూల్స్ లో ఉండేదో అది ఈ రోజు లేదు. సో అది మా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అండ్ రిమాండ్ హోమ్ నుంచి బయటకు వచ్చిన పిల్లలకు కూడా మేము ఎక్కడన్నా వాళ్ళ కాంటాక్ట్ చూసి వాళ్ళకి ఎక్కడైనా ప్లేస్మెంట్ అన్నది కూడా చూస్తాం. సో బేసికలీ ఇన్ బ్రీఫ్ ఆసరా ఇస్ జస్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ నీడ్ అండ్ రిసోర్స్ అండ్ ఇట్స్ డోనర్ ఆర్గనైజేషన్. డోనర్స్ చాలా మందికి చెయ్యాలి అని ఉంటుంది, కానీ ఏ ఎన్జిఓ కరెక్ట్ గా ఉంది అన్నది వాళ్ళకి జనరల్ గా ఉంటుంది. సో మేము అలాంటి కమిట్మెంట్ ఉన్న ఎన్జిఓస్ తో కలిసి పనిచేస్తాం. ఈ డోనర్స్ ని, అసోసియేట్స్ ని జస్ట్ ఒక బ్రిడ్జ్ లాగా వి ట్రై టు మేక్ అ స్మాల్ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ద డోనర్స్. అండ్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నంలోనే ఫేమస్ ఛానల్ అయినప్పుడు కూడా దాదాపు 4 ఎంప్లాయీస్ తో కూడుకున్న న్యూస్ రీడింగ్ తాలూకా ఛానల్లో అదృష్టం తెలియదు, కరోనా రూపంలో నాకు ఆ విధంగా కలిసి వచ్చిందో తెలియదు. కానీ అక్కడ కేసీహెచ్ లో ఉద్యోగం చేయడానికి పివి సుధాకర్ గారు అయితే వార్తలు చదవడానికి, పొందు సీతారాం గారి కంటిన్యూగా న్యూస్ చదవడానికి నాకు అవకాశం దక్కింది. మాస్టర్ ప్రతిరోజు ఉదయం బులెటిన్లో, మధ్యాహ్నం బులెటిన్లో, సాయంత్రం బులెటిన్లో ఆయన మాట్లాడుతున్నట్లయితే కరోనా కేసు గురించి మాట్లాడుతూ ఎవరికైనా భయం ఉన్నట్లయితే భయపడకండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు, మీరు సెన్సిటివ్ గా ఉండండి అని చెప్పి ప్రతిరోజు దాదాపు నాకు తెలిసి 93 రోజులు ఆయనతో పరోక్షంగా కానీ ప్రత్యేకంగా కానీ ప్రయాణం చేసే అవకాశం కల్పించిన పెద్ద ఆయన తీసుకొచ్చి ఈరోజు ముఖ్య అతిథిగా పిలవడం నిజంగా హర్షించదగ్గ విషయం, అభినందన విషయం. ఇకపోతే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది నేషనల్ ఎన్జిఓ, నాన్ ఫండింగ్ ఎన్జిఓ. చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఏవో చేసుకొచ్చాను తప్పించి పెద్దగా అయితే నేను చేశానని చెప్పి నేను అనట్లేదు. కానీ అందరూ సహాయ సహకారాలతో చాలా చక్కగా వెళ్తూ చిల్డ్రన్స్ ప్లేస్ విశాఖపట్నంలో విలేజ్ అరణ్యంగా
ఈ మధ్య కాలంలోనే వచ్చాను. విశాఖతో నాకు గత 20 సంవత్సరాల అనుబంధం అయితే ఉంది, కానీ ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ఉండడం అనేది ఇదే మొదటిసారి. సో ఎస్వైస్ వచ్చేసి వర్కింగ్ ఫర్ ద చిల్డ్రన్ హూ లాస్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కొరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు పనిచేస్తున్న సంస్థ. అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఇక మేము అచీవ్మెంట్ అన్నారు ఏదో అంటున్నారు సార్. ఓకే, ఈ కోవిడ్ కాలంలో 200 మంది పిల్లల్ని పరిరక్షించుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కరోనా బారిన పడకుండా గడపగలగడమే మేము చేసిన అచీవ్మెంట్. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఒక దగ్గర 200 మంది పిల్లల్ని వాళ్ళకి వాళ్ళ ఈ సంవత్సరంలో కూడా అందరం ముందు చెప్పినట్టుగా అనేక ఛాలెంజెస్ చూసాం కోవిడ్ కారణంగా. మా వర్క్ వస్తే కనుక మేము విమెన్తో వర్క్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ స్లమ్ బేస్డ్ ఉమెన్తో. హెల్త్ మెయిన్ ఫోకస్గా వర్క్ చేయడం జరిగింది. అలాగే అంటే కొన్ని అంటారు కదా, విపత్తులు కొన్ని అవకాశాలు కూడా కల్పిస్తాయి అనేది అనుభవపూర్వకంగా తెలిసింది. హెల్త్ సెక్టార్లో ఎక్కువగా వర్క్ చేయడం మేము స్టార్ట్ చేసాం. అలాగే మ్యూచువాలిటీ ఎక్స్ప్రెషన్ కూడా అమాంగ్ ది కమ్యూనిటీ కూడా హై లెవెల్లో మేము కోవిడ్ సమయంలో చూసాం. అది మేము గత 2011 నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇంకా అడాలసెంట్ పిల్లల మధ్యలో మా యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే ఆటలను ఉపయోగించుకొని ఆటల ద్వారా పిల్లలకి లైఫ్ స్కిల్స్ చెప్పడం, అలాగే ఆఫ్టర్ స్కూల్ సపోర్ట్, ఇంకా వాటికి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం, వర్క్ రెడీనెస్ ప్రోగ్రామ్ చేయడం. అంటే పిల్లలకి ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకోవాలి లైఫ్లో, దాంతోపాటుగా వాళ్ళకి లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా మేము చేయడం జరుగుతుంది. వైజాగ్లో ఆల్మోస్ట్ 160 పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పివి సుధాకర్ గారికి, ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, అలాగే మాకు మంచి మిత్రులు గత 40 సంవత్సరాల నుంచి కంకటా ప్రభాకర్ గారు, ఎప్పుడు ఏది నో ఆల్వేస్ రెడీ టు సర్వ్ ది నేషన్, సర్వ్ ది పీపుల్, అండ్ వేర్ ఎవర్ దేర్ ఇస్ నీడ్ ఈజ్ దేర్. అసలు కంకటాల ఫ్యామిలీనే ఆ బాధ్యత ఉంది. వాళ్ళ బాధ కూడా నా బాగా పరిచయం. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి ప్రధాన కారణం స్వాతంత్ర సంస్థ. వారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు వరల్డ్ ఎన్జిఓ డే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ, ప్రజలకి పిల్లలకి సేవ చేసే సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే సమస్య తీసుకొని దానికోసం పని చేయడానికి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఒక దినోత్సవం, ఒక డేట్ని ఫిక్స్ చేస్తారు. అదేమిటి అంటే 2014లో నేను ఏం చెప్పాలంటే ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డూయింగ్. అన్ని ఆర్గనైజేషన్స్తో ఐఎమ్ కనెక్టెడ్. లైక్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ, దెన్ వైజాగ్ వాలంటీర్స్తో కూడా చేశాను, దాని తర్వాత అడోలసెంట్స్తో వర్క్ చేశాను, అండ్ ఈవెన్ చైల్డ్ వాళ్ళతో కూడా వర్క్, చిల్డ్రన్తో కూడా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మనం చేసింది కోవిడ్ టైంలో అంటే ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్ ఇన్ టెలిమెడిసిన్. ఫస్ట్ ఢిల్లీ నుంచి ఇది ట్రైన్ అయ్యి, దెన్ ఐ వెంట్ అక్రాస్ ఇండియా అండ్ ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ 20 hours. పేషెంట్స్ని, కోవిడ్ పేషెంట్స్ని ఇంట్లోనే ఎలా వాళ్ళు ఇది చేసుకోవచ్చు అనే ఒక దాంట్లో. దాని తర్వాత వాళ్ళు ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు సంథింగ్ రిస్కీ ఇదిలో వస్తున్నారు అన్నప్పుడు we used to arrange the ambulances and send them across to the hospitals. And ఇలా నేను పనిచేశాను. అండ్ ప్లాస్మా డొనేషన్ కూడా చేశాను, బ్లడ్ డొనేషన్స్ కూడా చేశాను. అది కాకుండా మిట్టి కే రంగ్ అనేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దిస్ ఇస్ ఫర్ విమెన్ ఎంటర్ప్రెనర్స్. అంటే యూజువల్లీ విమెన్ ఏమవుతున్నారంటే ఒకసారి స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఏదో కారణంగా ఆపేయాల్సి వస్తాయి. సో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని మనం గుర్తించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్గా వాళ్ళని హెల్ప్ చేసి ఒక అంతస్తుకే మన సపోర్ట్ ఎంతైనా అవసరం మాట్లాడేస్తున్నాను. Hello to all. I'm Vikas. Balraj Garu's elder son. Balraj Garu has done a tremendous work. I did not say
all of us know, all of us, you're all his friends. It's been 28 years since he has established Nature Organization, and he has done a tremendous work in the area of tribal empowerment and child rights. And if I have to conclude what he has done, I have to conclude if I have to express and conclude what he has done in 2 lines, I would say నిస్సహాయులందరినీ ఒక దగ్గర చేర్చి నిస్సహాయత పైన పోరాటం చేశారు. That is what he has done in his life. He has done his role, what he has come for the world, and he has completed, and I am believing it. And thank you so much for inviting, thank you so much for this gathering, and thank you so much for inviting us to be a part of this program. It's a great privilege. As Pragyan Uncle said, I'm the youngest, maybe I'm the youngest among all of us. I extend my wishes on this special occasion, and I request for your special blessings. ఎట్లయితే నిస్వార్థంగా నాన్నగారు చేశారో అట్లానే నిస్వార్థంగా మా వంతు అంతా చేస్తామని చెప్పలేం, కానీ మా వంతు కృషి మేము చేస్తాం for the empowerment of tribals, or for the upliftment of tribals and the women, and also for the better lives, and also to give better lives to our children. And I thank each of you, and especially thanks Mantana and the Pragyan Garu for this special occasion, and for making us part. చిల్డ్రన్స్ ప్లేస్ విశాఖపట్నంలో విలేజ్ డైరెక్టర్గా ఈ మధ్య కాలంలోనే వచ్చాను. విశాఖలో నాకు గత 20 సంవత్సరాల అనుబంధం అయితే ఉంది, కానీ ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ఉండడం అనేది ఇదే మొదటిసారి. సో ఎస్వైఎస్ వచ్చేసి వర్కింగ్ ఫర్ ద చిల్డ్రన్ హూ లాస్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కొరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు పనిచేస్తున్న సంస్థ. అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఇక మేము అచీవ్మెంట్ అన్నారు ఏదో అంటున్నారు సార్. ఓకే, ఈ కోవిడ్ కాలంలో 200 మంది పిల్లల్ని పరిరక్షించుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కరోనా బారిన పడకుండా గడపగలగడమే మేము చేసిన అచీవ్మెంట్. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఒక దగ్గర 200 మంది పిల్లల్ని వాళ్ళకి వాళ్ళ Thank you so much. This is Ahmed Sharif. First of all, great salute to the honorary people on the stage and my friends. This is Sharif from Bharat Scouts and Guides. Scouts and Guides is a volunteer movement, sir. All over the world, we have here about 126 countries. We have Scouts and Guides. In India, it's called Bharat Scouts and Guides. So we go to all the schools and motivate the children regarding the moral values, ethics, and moreover we teach them how to be in society. So in this COVID time, we did also lot of services regarding food supply with our support of our Vice President Sri Nagara Prakash Garu. Thank you so much, sir. And we also thank us, sir. First time you are coming to this World NGO Day program. Thank you so much for inviting us. Thank you.